హలో గైస్, వెల్కమ్ టు వెంకీస్ ఫుడ్ వరల్డ్. మునగాకు పప్పు, హెల్దీ అండ్ టేస్టీ మురింగా లీవ్స్ కర్రీ. మునగాకు తినడం ద్వారా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. కంటి చూపుకు కానీ, గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి కానీ, షుగర్ పేషెంట్స్ కి, అంతేకాకుండా రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి ఈ మునగాకు చాలా పనిచేస్తుందండి. 1000 రోగాలకి ఒకటే ఔషధం అండి ఈ మునగాకు. తప్పకుండా మీరు కూడా ఈ మునగాకుతో పప్పు ట్రై చేయండి. ఈ పప్పు 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల కందిపప్పు తీసుకొని నీట్గా 3 నుంచి 4 సార్లు వాష్ చేసుకోవాలండి. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా నీట్గా మనం వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పప్పు బాగా మెత్తగా ఉడకాలంటే గోరువెచ్చని నీళ్లు వేసుకోవాలి ఇందులోకి నానబెట్టుకోవడానికి. ఈ విధంగా వాష్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. కుంటూ వెళ్తే మునగాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి మునగాకు పప్పు అనేది. గోరువెచ్చని నీళ్లు కందిపప్పులోకి వేసి 20 మినిట్స్ మనం పక్కన పెట్టుకోవాలి. మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా 20 మినిట్స్ మనం నానబెట్టుకోవాలి. చూసారుగా 20 మినిట్స్ అయిన తర్వాత కందిపప్పు అనేది చాలా పర్ఫెక్ట్ గా నానిపోయింది. పర్ఫెక్ట్ గా నానింది కందిపప్పు. నేను మిర్చి ఒక 10 వేస్తున్నాను. మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఇంకొద్దిగా వేసుకోండి. ఉల్లి ఒక 8, ఆనియన్స్ ఒక 10 వేస్తున్నాను. చిన్న ఆనియన్స్ అయితే నేను 10 వేస్తున్నాను. పెద్ద ఆనియన్ ఒకటి కట్ చేసుకొని వేసుకోవాలి. టొమాటో ఒక పెద్దది కట్ చేసుకొని వేసుకోవాలి. సైజ్ అంతా చింతపండు కూడా మనం ఇందులోకి యాడ్ చేసుకుందాము. మునగాకు రెసిపీస్ అనేది మన ఛానల్లో చాలా అప్లోడ్ అయ్యాయి. తప్పకుండా మీరు విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు కూడా ఇందులోకి వేసుకుందామండి. జీలకర్ర అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. డైజెషన్ అనేది ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నూనె కూడా ఇందులోకి యాడ్ చేసుకుందామండి. చూపిస్తున్న విధంగా ట్రై చేయండి. పక్కా టేస్ట్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటది. 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం ఇందులోకి. మునగాకు అనేది 3 నుంచి 4 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఈ విధంగా మునగాకుని ఇప్పుడు మనము కుక్కర్లోకి వేసుకుందాము. 5 విజిల్స్ వస్తే చాలండి. పర్ఫెక్ట్ అయిన మునగాకు పప్పు రెడీ అయిపోతుంది. మొత్తం వేసుకునేసి ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకుందాము. స్టవ్ మీద పెట్టుకొని 5 విజిల్ పెట్టుకుంటే ఎంతో టేస్టీ హెల్దీ అయిన మునగాకు పప్పు రెడీ అయిపోతుంది. మునగాకు వేపుడు, మునగాకుతో ఎన్నో రెసిపీస్ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ అయినాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి చూడండి. మునగాకు పప్పు మీకు ఎలా కుదిరిందో తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నన్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంకీస్ ఫుడ్ వరల్డ్ ఛానల్ ని. గ్యాస్ మొత్తం పోయిన తర్వాత, ప్రెషర్ పోయిన తర్వాత ఈ విజిల్ లిడ్ తీసేసి ఈ విధంగా చూడండి ఎంతో పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది మునగాకు పప్పు అనేది. ట్రైనర్ సహాయంతో మనం ఇప్పుడు వాటర్ అనేది సపరేట్ చేసుకుందాము. విధంగా పప్పుని ఇందులోకి వేసుకొని నీట్గా మనము స్మాష్ చేసుకోవాలి. పప్పు అనేది మెత్తగా మెదుపుకోవాలి. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా మెదుపుకోవాలి. పప్పులో ఉన్న రుచి అనేది మనకు తెలుస్తుంది. చూడండి ఈ విధంగా బాగా మెదుపుకోవాలి. సరే, ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఉండాలండి మెత్తగా. ఇలాని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి, కలుపుకోవాలన్నమాట. పప్పు నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు పెట్టుకుందామండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్, జీలకర్ర వేసుకోవాలి. ఇందులోకి టేస్టీ మునగాకు పప్పు రెడీ అయిపోయిందండి. బ్రహ్మాండమైన మునగాకు పప్పు.